వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఫుల్ వీడియోలో పొంగల్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక గ్లాస్ బియ్యం అయితే, అలాగే ఈ గ్లాస్తోనే ఈ గిన్నెలోకి పోసుకున్నాం. చూడండి, అర్ధ గ్లాసు ఇవన్నీ పెసరబ్యాళ్ళు వేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యం ఇవి నానబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, గలీజ్ అంతా ఉంటుంది కదా, కడుక్కోవాలి. 2 సార్లు కడుక్కోవాలి. నేను వేసుకున్నాం కదా, ఒక గ్లాసు బియ్యము, అర్ధ గ్లాసు బ్యాళ్ళు వేసుకున్నాం కదా, అలాగే వాటర్ వేసుకున్నాం నానబెట్టుకునేకి. ఒక 5 గ్లాసులు వేసుకున్నాం. 2 3 4 చాలండి, 4 వేసుకున్నాం. కుక్కర్లో కాబట్టి 4 వేసుకున్నా కానీ మెత్తగా అయిపోతుంది. ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాం. అక్కడ అవి బియ్యం నానే లోపల మనము అక్కడ గ్యాస్ వెలిగించుకొని చట్నీ చేసుకున్నాం. అలా చట్నీ చేసుకునడానికి శనగిత్తనాలు వేసుకున్నాం. అవి అక్కడ నానుతూ ఉంటాయి. బ్యాళ్ళు ఎన్నైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు నా తానైతే అవి అర్ధ గ్లాసు ఉన్నాయి కాబట్టి అందుకు అర్ధ గ్లాసు చూపించాను. మీకు ఎన్ని కావాల్సింటే అన్ని గ్లాసుకైనా వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకున్నాం. దోరగా వేయించుకున్నాం. చింతపండు నానేసుకున్నాము. కడుక్కొని నానేసుకున్న చింతపండు అవి అక్కడే నానిపోతాయి కాబట్టి బాగా బ్యాళ్ళు బియ్యం అన్నీ మనం ఇక్కడ వేయించుకొని చట్నీ ప్రిపేర్ చేసుకుంటే కుక్కర్లో వేసుకొని అది పెట్టుకోవచ్చు. ఏంటి బ్యాళ్ళు బియ్యం నేను టక్క చేసేస్తాను మా ఇంట్లో పని. ఎందుకంటే పాప అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించుకోవాలి. వేగిపోయినాయి. కాసేపు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం ఎందుకంటే నాకు పని ఉంది. మనము ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం. ఇప్పుడు శనగలు వేయించుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం. అలాగే కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇంకా వేసుకోవాలి. పొంగల్ చట్నీ మీ ఇంట్లో ఇష్టమేనా? మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టం. బ్యాళ్ళు వేస్తే వీళ్ళు తినరు. ఎక్కువ బ్యాళ్ళు ఉండకూడదు అంటే అది కానీ బాగా మెత్తగా చేయాలి పొంగల్. కుక్కర్లో మెత్తగా అవుతుందిలేండి, వాటర్ తక్కువ వేసుకున్నా కానీ. చూడండి, ఎగిపోయినాయి. ఇలా ఉంచుకోవాలి. పక్కన పెట్టుకున్నాం. ఇదే గ్యాస్ పైన ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాం పొంగల్ చేసుకునేకి. కుక్కర్ హీట్ అయినాక ఆయిల్ వేసుకున్నాం. కొంచెం వాటర్ ఉంది. ఇప్పుడు కుక్కర్ హీట్ అయింది. ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఆవాలు వేసుకున్నాం కొన్ని, అలాగే జీలకర్ర వేసుకున్నాం. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు కట్టి ఇక్కడ చెక్క, లవంగాలు, ఎలకబుడ్లు అవి కానీ దీంట్లోకి వేసుకున్నాం. చెక్క, లవంగాలు, ఎలకబుడ్లు ఎక్కువ వేసుకోకూడదు, ఘాటు వస్తుంది.
కరివేపాకు అవన్నీ వేసుకోవాలి. చెక్క లవంగాలు వేస్తే ఎక్కువ ఘాటు వస్తుంది. మిరియాలు ఇవిగా వేసుకోవాలి. సాల్ట్ ఒకసారి కలుపుకోవాలి. వేసుకొని మనం హోటల్లో చేసినట్లు ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం వేసుకున్నాం పసుపు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇవన్నీ కలుపుకున్నాం. ఇలా కలుపుకోవాలి, బాగా ఏగనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఏగిపోయింది. ఇంతకుముందు నానబెట్టుకునేటివి బియ్యము బ్యాళ్ళు వాటర్ వేసుకున్నాం. వాటర్ కానీ అప్పుడే వేసుకున్నాం కదా కలుపుకొని. ఇప్పుడు ఇవన్నీ అట్లే వాటర్తో పాటు ఇవన్నీ వేసుకోవాలి. చూడండి, కొత్తిమీర వేసుకున్నాం. సాల్ట్ వేసుకున్నాం. రాళ్ళుప్పు ఏదో మీరు ఆ ఉప్పు వేసుకుంటే ఆ ఉప్పు వేసుకున్నాం. ఒక్కసారి మళ్ళీ ఇవన్నీ కలిపెట్టుకొని మూత పెట్టుకున్నాం. 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మూత పెట్టుకున్నాం. 3 విజిల్ రానండి. 3 విజిల్ వచ్చినాక తీసుకున్నాం. అంత లోపల మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు చట్నీ చేసుకోవడానికి శనగదాలు వేసుకున్నాం. దీంట్లోకి అలాగే పచ్చిమిరపకాయలు వేయించుకునేటివి, సాల్ట్ కొంచెం, కొత్తిమీర, ఇప్పుడు తెల్లవ వేసుకున్నాం. అలాగే చింతపండు వాటర్ కానీ అలాగే వేసుకున్నాం. నానబెట్టుకున్న చింతపండు చెప్పినాలి అప్పుడే. ఇప్పుడు మిక్సీ ఆడించుకున్నాం. ఇప్పుడు రెడీ అయిపోయింది చట్నీ. ఆడించుకున్నాను చూడండి. మిక్సీ ఆడించుకున్నాను చట్నీ. ఇప్పుడు తర్వాత వేసుకున్నాం దీన్ని. ఇప్పుడు అయిపోయిందండి, పొంగల్ అయిపోయింది. అలాగే రొంచేపు ఉండండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఇక్కడ తర్వాత వేసుకున్నాం చట్నీ. మా పొంగల్ అయిపోయింది. ఆ విజిల్ అయిపోయేంత వరకు మనం విజిల్ తీయకూడదు. ఏంటంటే తీయకూడదు. ఆయిల్ కొంచెం వేసుకున్నాం మనం తగినంత. రండి, పొంగల్ చట్నీ ఇంట్లో ఎంత జనానికి ఇష్టం. మా ఇంట్లో అందరికీ ఇష్టమే పొంగల్ చట్నీ అంటే. చాలా చాలా ఇష్టం. సరేనా? ఆవాలు కొన్ని వేసుకున్నాం. అలాగే జీలకర్ర కొంచెం, ఎర్రగడ్డలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు ఒకసారి వేసుకొని కలుపుకున్నాం. ఇప్పుడు ఇది ఎగిపోయింది. ఇప్పుడు ఇది ఎగిపోయింది. ఆఫ్ చేసుకున్నాం, గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. దీంట్లోకి వేసుకున్నాం. అంతా కలుపుకున్నాం. తర్వాత వేసుకున్నాం కదా, ఇలా కలుపుకున్నాం. ఇలాగ నీళ్ళలాగా ఉంటేనే మాకు ఇష్టం. మేము గట్టిగా వేసుకోము. నీళ్ళలాగా ఉంటే బాగా పొల్లాడించుకొని తినచ్చు. తెలుసా పొంగల్ని? చాలా బాగుంటుంది ఇలా తింటే. దోశ లెక్కన ఇలాగే ఉండాలి, నీళ్ళలాగా బాగా.
ఇలా ఒకసారి తీసుకోవాలి. ఇలా చట్నీ వేసుకున్నాం. మా పొంగల్ చట్నీ ఎలా ఉందో చెప్పండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.